గూగుల్ ఏఐ డేటా సెంటర్ విషయంలో కర్ణాటక ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే, ఏపీ మంత్రి నారా లోకేష్ల మధ్య సోషల్ మీడియాలోనూ వర్డ్స్ వార్ జరుగుతోంది. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్ విషయంలో రచ్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వంపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. గూగుల్ పెట్టుబడుల గురించి ఆంధ్రప్రదేశ్ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వారికి అందిస్తున్న 22,000 కోట్ల భారీ ప్రోత్సాహకాలను దాచిపెడుతోందన్నారు. అంతేకాకుండా పూర్తి జీఎస్టీ రియంబర్స్మెంట్ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. భూమి 25% డిస్కౌంట్తో నీళ్లపై టారిఫ్లో కూడా 25% డిస్కౌంట్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ 100% ఉచితంగా కల్పించనున్నారని ప్రియాంక తెలిపారు. ఇవన్నీ వాళ్లు చెప్పారని, గూగుల్ వచ్చింది అని మాత్రమే చెబుతున్నారన్నారు. అన్ని రాయితీలు తాము కూడా ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని అంటారని విమర్శించారు. Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావాల్సిన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి ఎకోసిస్టమ్ ఏర్పాటైన తర్వాత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చంద్రశేఖర్ తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటంతో విశాఖలో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఒక ఎకోసిస్టమ్ ఏర్పాటయ్యిందని, ఆ ప్రాంతంలో విశాఖకు పోలిక అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న రాష్ట్రం. ఈ రోజున అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి. ఏమీ మనం ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఎవరు రారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వచ్చే 3-4 నెలల్లో ఇంకెన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి, ఈ రోజున ఎన్ని డేటా సెంటర్లు అడిషనల్గా వస్తాయో. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వలేము. కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయింది. వాళ్ళు ఏది చెప్పినా నడుస్తుంది. కానీ ఇది ఒక స్టార్టప్ లాంటిది ఆంధ్రప్రదేశ్. దీన్ని తీసుకురావాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. అంతకుముందు మంత్రి లోకేష్ ప్రియాంక ఖర్గేను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. విశాఖలో గూగుల్ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి లోకేష్ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ వంటకాల ఘాటు ఎక్కువగా ఉంటాయని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా అంతే. మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఇన్వెస్ట్మెంట్లకు కూడా కారం ఎక్కువే. ఇప్పటికే ఈ ఘాటు సెగ పొరుగు వారికి తగులుతోందంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ పోస్టుకి ప్రియాంక ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటు ఉన్నా దాన్ని ఆస్వాదిస్తారు. కానీ పోషకాహార నిపుణులు ఆహారంలో సమతుల్యత ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ ను మెయింటైన్ చేయాలని చెబుతున్నారు. పొరుగువారి మొత్తం అప్పులు దాదాపు 10 లక్షల కోట్లకు పెరిగాయి. కేవలం ఒక్క సంవత్సరంలో 1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. జీఎస్డీపీ ఆదాయ లోటు మధ్య వ్యత్యాసం మరింత దిగజారిందే. అది 2.65% నుంచి 3.61% పెరిగిందే. ఏం చెప్పినా చేసినా మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాము అంటూ రాసుకొచ్చారు. పొరుగువారి అసూయ యజమానికి గర్వం అంటూ చివర్లో ఓ ఎలక్ట్రానిక్ కంపెనీ క్యాప్షన్ వదిలారు ప్రియాంక ఖర్గే. ప్రియాంక ఖర్గేపై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి కుమారుడు, కర్ణాటక మంత్రి అయిన ప్రియాంక ఖర్గే రాజకీయ అవగాహన, పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. అలాంటి మాటలు కర్ణాటక మంత్రి నుంచి రావడం దురదృష్టకరమన్నారు. ప్రియాంక ఖర్గే మానసిక స్థితిపై తనకు అనుమానం కలుగుతోందని సెటైర్లేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తనదైన సవాళ్లు, అభివృద్ధి మార్గాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర మంత్రి మరో రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు వివక్షను అవాయిడ్ చేసే రిలేషన్స్ ని ప్రమోట్ చేయాలని ప్రియాంక ఖర్గేకు సూచించారు విష్ణువర్ధన్ రెడ్డి.